mechanism, light, sound, physics. Mechanism, you start. Magnetic. Can you what the formulas in magnetism? Yes, student. Take the chapter. You know kinetic power, KE. Kinetic energy. No? Don't know? PE, potential energy. It's in a chapter. So already chapters ఏవే కంప్లీట్ అండి లైట్ అయిపోయిందా సౌండ్ లైట్ Sound ఇప్పుడు మ్యాగ్నెటిక్స్ అయిపోయింది magnetism ఇప్పుడు ఈరోజు స్టార్ట్ ఈరోజే స్టార్ట్ అయిందా నువ్వు బాగా చదువుతావు 10/10 స్కోర్ చేయండి ఇది ఎక్కడ ఎవరు హుషారు అమ్మాయి అమ్మాయి హుషారు ఎప్పటికి ఇష్టా ఓకే సోషల్ చాప్టర్ గోయింగ్ ఆన్ సోషల్ కంప్లీటెడ్ యు నో వరల్డ్ మ్యాప్ ఇది పేపర్ అవుతారా న్యూస్ పేపర్ చదవాలి ఇప్పుడు కొన్ని కంట్రీస్ బాగా చదువుతుంది వరల్డ్ ఏ కంట్రీస్ వరల్డ్లో బాగా చదువుతుంది వెరీ గుడ్ రష్యా యుక్రెయిన్ ఇంకా వెరీ గుడ్ రష్యా అండ్ యుక్రెయిన్ అండ్ పాలస్తీన్ అండ్ గాజా నెక్స్ట్ ఇంకా ఈ మధ్య ఒక దేశం ప్రెసిడెంట్ పరారీ అయిపోయారు ఏ కంట్రీ కొలాప్స్ అయింది ఏ కంట్రీ సిరియా ఏంటి సో ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం న్యూస్ వినాలి లిజనింగ్ ద న్యూస్ అండ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ మొబైల్ యూజ్ చేయాలి మనం ఎదుగుతుంది సూరాలమైన మన యొక్క మైండ్ మొత్తం వరల్డ్లో ఉండాలి అప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది ఈ బుక్ నాలెడ్జ్ కొంతవరకే పనిచేస్తుంది లైఫ్లో ఉద్యోగం వరకే బట్ అసలు బ్రాడ్ నాలెడ్జ్ మన లైఫ్లో లీడర్షిప్ క్వాలిటీ ఎవరైనా మేము ఆఫీసర్ అయినామంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ ఆ రోజు మా గురువులు మా టీచర్స్ చెప్పారు ఇవన్నీ చెప్పారు నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 11 years స్టార్టెడ్ న్యూస్ పేపర్ స్టిల్ ఐఎమ్ రీడింగ్ ఐఎమ్ రీడింగ్ ద హిందూ ఈనాడు ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ద క్రానికల్ లిజన్ ది న్యూస్ BBC CNN TV9 తెలుగు న్యూస్ ఛానల్ but you are studying English medium, no? You have to improve English. So you follow the NDTV news channel. Like that. ఏ పేపర్ చదువు ఏం చదువు ఏం పుస్తకం ఏ న్యూస్ ఇంటారు ఇన్వా మామూలు అంటే ఇది ఫన్ న్యూస్ అది పనికిరాదు కూర్చో నెక్స్ట్ ఒక 5 సైంటిస్ట్ నేను చెప్పాలి 5 సైంటిస్ట్ చెప్పు కరెక్ట్ Einstein, Newton, Edison, Abdul Kalam, Sriram. అబ్దుల్ కలాం ఐన్స్టీన్ మన ఇండియా వాళ్ళు లేరు అందులో Abdul Kalam, Sriram. అబ్దుల్ కలాం సైంటిస్ట్ కాదు కదా జస్ట్ అది హెల్ప్ చేసి ఇది ప్రెసిడెంట్ మన ఇండియన్ సైంటిస్ట్ ఎవరు లేరా Jagadish Chandra Bose. జగదీష్ చంద్ర బోస్ సో తక్కువ మరి మన ఇండియా వరల్డ్లో ఇంకో నెంబర్ పాపులేషన్లో చెప్పండి ఎంత ప్లేస్ ఉన్నాం సెకండ్ ఒకప్పుడు అది ఇప్పుడు ఫస్ట్ జనంలో మనం బాగున్నాం దాదాపు 170 crores కానీ మన దగ్గర లేదు చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి స్పెయిన్ క్యూబా లండన్ UK సింగపూర్
తెలంగాణ అనుకుంటే అది బాగా డెవలప్ అయినది. మనం డెవలప్ అయినామా? ఎందుకు కదా మనం అంటే మనం చదువులో క్వాలిటీ నాలెడ్జ్లో క్వాలిటీ లేదు. వస్తున్నాము, తింటున్నాము, పాస్ అవుతాము, పోతాము. నో పవర్, నో క్వాలిటీ, నో క్వాంటిటీ. పాస్ ఎంఎస్సీ రామని క్వాలిఫికేషన్ ఒక లెటర్ రాయమంటే రాయాలి. ఈ కాంట్ రైట్, ఈ కాంట్ స్పీక్ ఫ్లూయెంట్లీ. అట్లా కావద్దు. ఓకే, మన లైఫ్ చాలా ఉంది. ఇప్పటికైనా ఏం చేయాలి? బాగా నేర్చుకోవాలి, బాగా చేయాలి, టైం వేస్ట్ చేయాలి. మనం ఒక 10% నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ ఎట్లా వస్తుంది మనకు? నాలెడ్జ్ ఒకటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అంటే నా నుంచి ఒక నాలెడ్జ్ కొంత వచ్చింది, ఈ మీడియా నుంచి కొంత నాలెడ్జ్ వచ్చింది, ఈ మీడియా నుంచి కొంత నాలెడ్జ్ వచ్చింది, మీ మదర్ ఫాదర్ నుంచి కొంత నాలెడ్జ్ వస్తుంది. అంటే ఒక కొత్త వ్యక్తి కలిసినప్పుడు మనం కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాలి. తెలుగు ఫాలో మీ? తెలుగు అర్థమైంది కదా? తెలుగు. సో నాలెడ్జ్ గెయిన్ చేయాలి పర్సన్ నుంచి. నెక్స్ట్ నాలెడ్జ్ కొంత మనకు న్యూస్ పేపర్స్, ఏంటి న్యూస్ పేపర్స్, ఇంకా some channels, books చదివినట్టున్నా మీరు చదవం. వీక్లీ 1 బుక్స్ చదవాలి. ఏ బుక్స్? సెల్ఫ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, సంథింగ్ మంచి బుక్స్ చదవద్దు, నవల్సరి కాదు, మంచి నాలెడ్జ్. చైతన్య శర్మ, నెపోలియన్ హిల్, చాలా మంచి బుక్స్ ఉన్నాయి. ఆథర్స్ లైబ్రరీ కొనుక్కోవాలి. మనం డబ్బుగా కొనుక్కోవాలి. విశాలంత బుక్ అవుతుంది, ప్రజాశక్తి బుక్ అవుతుంది, అమెజాన్ ఆన్లైన్ ఉంది. బుక్స్ మనకు చాలా నేర్పిస్తుంది. నేను బుక్స్ చదివాను. నేను దాదాపు 2 days కూడా బుక్ చదువుతాను. 2 days కూడా ఆ అమౌంట్లో ఒక 5 to 10% అమౌంట్ బుక్స్కే ఖర్చు పెడతాను. అంటే సుమారు 10,000 రూపీస్ వర్త్ బుక్సే. మా ఫాదర్ నాకు అలవాటు చేసాడు, నేను నా బిడ్డలకు అలవాటు చేసాను. నా కూతురు కూడా ఇంటర్, బీటెక్, ఐఎల్స్, ఎంఎస్. చిన్న అమ్మాయి ఇంటర్, బైపీసీ, ఎంబీబీఎస్, పీజీ, డాక్టర్, స్వీడన్. At the age of 21 years, my elder daughter settled in life. At the age of 24 years, my younger daughter settled in life. ఎట్లా పేరెంట్స్ వాళ్ళకి చెప్పినాము, మోటివేట్ చేసినాము, వాళ్ళకి అన్ని అందించినాము, చదువుకుందాము, వెళ్ళినాము. మా ఫాదర్ కూడా రైతే, కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్. నాకు కూడా చదువునిచ్చిండు, నాలెడ్జ్ చేసిండు. నేను కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 years I got to teacher job. పోర్చుగీస్ ఎస్ఎస్ అయింది, 16కి ఇంటర్ అయింది, 19కి డిగ్రీ అయింది. డిగ్రీ అయిన 2 monthsకే బీఈ కోసం 2 months ఇమీడియట్గా జాబ్. నాకు దాదాపు 36 years జాబ్ చేసిన, ఇంకా 6 years చిన్న వేరే జాబ్ వచ్చింది. అంటే 19 years అంటే 61 years గవర్నమెంట్ వేసింది కాబట్టి నా సర్వీస్ మొత్తం 40 years అయిపోయింది. ఇంత జాబ్, ఇంత బాగా. ఇదంతా ఎట్లా వచ్చింది? హార్డ్ వర్క్, కమిట్మెంట్, పట్టుదల, చదువుకోవాలి. ఎవరు చెప్పి నాకు? గురువులే, టీచర్సే. నేను చెప్పినా నీకు నాకు ఖర్చు చెప్పిండు, అవన్నీ మైండ్లో పెట్టుకున్నా. నా యొక్క లైఫ్ స్టైల్ మార్చుకున్నా, కష్టపడ్డా, చదువు. సో ఇంత మీరు గెయిన్ చేయాలి నాలెడ్జ్. ఇంకా చాలా ఉంటుంది నాలెడ్జ్. ట్రావెలింగ్ అంటే మనము బయటికి వెళ్ళాలి. మనకేమైనా ఏదైనా సూరాలము, కొత్తనూరు, కార్యక్రమం తెలుసు. హైదరాబాద్ పోవాలి, అవకాశం, ఆపర్చునిటీ. ఈ మేడమ్స్ టూర్ ఇష్టమైన టూర్కి వెళ్ళాలి. బెంగళూరు, నార్త్ ఢిల్లీ, సిమ్లా,
వండర్లాండ్ సూపర్, అన్ని ఎక్కుతుంటాం దిగుతుంటాం పడిపోతుంటాం, ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కుతాం, పైకి ఎక్కుతాం ఎంజాయ్ తిన్నాను. సో మనం బయటికి పోతే మన నాలెడ్జ్ బాగా వస్తుంది. డిఫరెంట్ పర్సన్స్ ఆర్ వాళ్ళ కల్చర్, వాళ్ళ డ్రెస్సెస్, వాళ్ళ మాట, వాళ్ళ స్టైల్ చూస్తాం. మనం ఇక్కడ ఉంటే ఏమైతుంది, బావిలోని కప్ప ఏమనుకుంటుంది, ఈ బావే మంచిగా ఉంటుంది, వెళ్ళి ఆ వెళ్ళి ఎంతుంటుంది, ఇంకే ఉంటుంది. ఆ వెళ్ళి కప్ప ఏమనుకుంటుంది, ఇదే ప్రపంచం మన అండవేసిపోయింది అనుకుంటుంది. కానీ బావి పైన వస్తు ప్రపంచం మనం కూడా అంతే. సో మనము ట్రావెల్ చేయాలి, తిరగాలి, నేర్చుకోవాలి. తిరగాలి ఎప్పుడు తిరగాలి, ఒకసారి తిరిగాలి. సో ఇలా మనము చేసి మన మైండ్లో బ్యాంక్ దగ్గర పెట్టుకోవాలి. బ్రెయిన్లో బ్యాంక్, దట్ ఇస్ కాల్డ్ నాలెడ్జ్ బ్యాంక్. ఇది డబ్బు అనేది పర్సనల్ ఉంటుంది, మైండ్ ఏముంటుంది, ఈ నాలెడ్జ్ దేని వరకు వస్తుంది, టేకింగ్ డిసిషన్, నిర్ణయం తీసుకోవాలి. బస్సు వచ్చి ఆగింది, ఎక్కడన్నా వస్తా ఎక్కే ముందు బ్రేక్ ఏమంటుంది, అసలు ఈ బస్సు ఏమైనా చూసుకోండి, సుధారణ ఉన్నదా లేదు, ఇది మనకి రాదని బ్రేక్ చెప్తుంది. చదువు రాకుంటే పెట్టుకో అంటాడు, పెట్టుకో సుధారణ సుధారణ కాదు, అయ్యో అంటారా తెలియదు, నువ్వు డిఫెండ్ కావాలి. మీకు ఇంగ్లీష్ వచ్చిందనుకో నువ్వు ఢిల్లీలో మాట్లాడవచ్చు, హిందీ వచ్చిందనుకో హైదరాబాద్ మాట్లాడచ్చు. నీకు ఏం లాంగ్వేజ్ రానుకో వాళ్ళకి చెప్పాలి, ఇబ్బంది పడాలి. సో మనకు నాలెడ్జ్ ఉంటే ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. నాలెడ్జ్ ఉంటే బిజినెస్ చేసుకోవచ్చు, ఎట్లా మాట్లాడాలి, వాళ్ళతో ఎట్లా మూవ్ కావాలి, ఒక వ్యక్తిని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, మనకు పని మీద పోయినట్టు ఆ పని ఎట్లా చేసుకోవాలి అంటే మనం డిసిషన్ తీసుకోవచ్చు. నాలెడ్జ్ ఉన్నవాడిని అవుతారు ఎక్కడగా చెప్తాను, నాలెడ్జ్ లేనివాడు దాచుకుంటాను. అంటే నాలెడ్జ్ లేకపోతే భయం ఇది తిరిగితనం ఉంటుంది, ముందుకు రాదు. నాలెడ్జ్ ఉన్నవాడు గట్టిగా ఉంటాడు, ధైర్యం ఉంటాడు, కరెక్ట్. సో నాలెడ్జ్ రావాలి. ఎట్లా వస్తుంది నాలెడ్జ్, మరి ఎట్లా వస్తుంది, ఒక ఆమె ఏమంటే జనవరి 1 రాగానే అనుకుంటే దేవుడా నేను ఇక్కడ నుంచి మంచిగా మారుతా, మంచిగా చదువుతా, ఎక్సర్సైజ్ చేస్తా, ఉత్తరం వేస్తా, బాగా చదువుతా, నాలుగని అనుకుంటుంది. 2వ తారీఖు వేస్తుంది, 3వ తారీఖు ఏమవుతుంది, మర్చిపోతుంది. 4వ తారీఖు ఏం చేస్తుంది, ఓసుకొని వేస్తుంది. ఏ శుద్ధానికి రేపు వారం నాలుగు 0 మన మొదటి వచ్చింది, మనకు మొండికేసి. అంటే నీ ప్రవర్తనలో నీ డిసిప్లిన్లో చేంజ్ రాలేదు. కుక్క తోక ఉంటుంది కదా సార్, అది రాయబడిన ఉంటుంది, తీసేది మనిషి అంటే. సో ఎవరైతే 100 మెంబర్స్ ఒక్కడు ఉంటాడు మాత్రం వాడు మారి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటాడు. వీడే హీరో అంటే సొసైటీ, వాడే మనగాడే. ఇప్పుడు కాకుండా వాడు పెద్దగా అయితే వాడు ఇక్కడ నీ చేంజ్ రాదనుకో, నీ లైఫ్ ఇంకే ఇదే ముందు. ఈ 100 మంది ఎవరు వాళ్ళు చిన్న చిన్న జాబ్ చేస్తున్నారు, పాన్ షాపు, సైకిల్ షాపు, పండ్ల దుకాణం అని చెప్పుకుంటారు. వీడెవడు, వీడొక లీడర్, ఒక ప్రొఫెసర్ అవుతాడు, ఒక డాక్టర్ అవుతాడు, ఓ ఇంజనీర్ అవుతాడు, ఒక కాంట్రాక్టర్ అవుతాడు, ఒక ఎమ్మెల్యే అవుతాడు, ఒక మినిస్టర్ అవుతాడు. ఇలా రేవంత్ రెడ్డి ఎవరు, చీఫ్ మినిస్టర్. ఎట్లయిండు అనుకోకుండా ఎవరు మించారు, కాంటి నరేంద్ర మోడీ ఎవరు, చిన్న టీ స్టాల్ ఓనర్ అబ్బాయి, ప్రైమ్ మినిస్టర్. అబ్దుల్ కలాం ఎవరు, ఒక సైకిల్ మీద ఇంటింటికి డెకరేషన్ అవుతారు. అంటే ఎట్లయింది ఆర్డర్ లైఫ్. కాబట్టి స్టూడెంట్స్ మనం ఇప్పటికైనా మనము చేంజ్ అవర్ లైఫ్, యూ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్, యూ హ్యావ్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్. టైమ్ ఈజ్ ప్రీషియస్, టైమ్ ఈజ్ చాలా విలువైనది. ఈ టైం పోతే మనం రాదు, మన డేటు నేను రాలేదు, ఆ లైఫ్లో రాలేదు. అంటే నీ యొక్క ఆయుస్సులో ఒక తగ్గిపోయినట్టు. ఈ భూమి మీద ఎంతసేపు ఉన్నారు, హార్డ్లీ ఉంటే 70 years, 80 years, లాస్ట్ 90. ఈ అతనే చెప్తున్నావు 100 అనేది అసాధ్యం. ఏం చేసాం ఇప్పటికే లైఫ్ అంటే మన లైఫ్ ఏమవుతుంది, తగ్గుతున్నది. కాబట్టి భగవంతుడు గాడ్ గివ్స్ యూ సో మెనీ ఆపర్చునిటీస్.
అవన్నీ వాడుకోవాలి, చేసుకోవాలి. రేపు 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 అంటే పోతుంది. సో ఫస్ట్ టార్గెట్ ఎస్ఎస్సి పాస్. ఏ పాస్ ఉంటే పాస్ అవుతావా? 10/10. ఏంటిది? 10/10 చేసుకోవాలి. Why 10/10 important? 10/10 is the ultimate mark. You will get good college. You will get a good college. In internet, good college seat. When you get good college seat, you will pass internet with better result. Then you write MSET or NEET or IIT. There are so many entrance exams are there. ఇందులో ఎక్కడ సీట్ వచ్చినా కూడా మీ లైఫ్ టర్న్ అవుతుంది. ప్రొఫెసర్ ఏంటో, సైంటిస్ట్ ఏంటో, చాలా పెద్ద యూ విల్ గెట్ మంత్లీ 2 lakhs అమౌంట్ శాలరీ. మీ లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది, మీ పేరెంట్స్ హ్యాపీ ఫీల్, నీకు వైఫ్, మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు. నువ్వు కనుక చేంజ్ అయితే నీ కుటుంబం అంతా మంచిగా ఉంటుంది. ఇక నా పిల్లలు ఫారెన్ పోయిందంటే ఏంటిది, ఏం చేయబట్టారు? నేను కూడా చదువుకోకుండా ఒక పాఠశాల పెట్టుకుంటే, ఒక చిన్న దుకాణం పెట్టుకుంటే నా పిల్లలు ఏమవుతారు? అదే ఉంటారు, ట్యూషన్ కొట్టుకుంటూ ఉంటారు. సో మనం మారితే మన లైఫ్, మన తరం కూడా మారుతుంది. సో మనం మారాలి. ఎక్కడొక్క చదువు బ్రేక్ కావాలి. మీ ఫాదరు చదవలేకపోయాడు, మీ గ్రాండ్ ఫాదరు చదవలేదు, మీ గ్రాండ్ ఫాదరు చదవలేదు. ఇప్పుడు నువ్వు కూడా చదవకుంటే ఇదే రేంజ్లో వస్తుంది. నువ్వు చేంజ్ అయితే ఈ జనరేషన్. సో దీనికి ఒకటే ఏంటిది? చదువు. ఏం లేదు, ఆయుధం ఏంటిది? చదివే. చదువుకోవడం, నాలెడ్జ్ గెయిన్ చేయడం, లైఫ్లో అయిపోయింది. Just now your principal madam said, told me, so many students are professors, doctors, engineers. Am I right? All of the world outside India. Not only India, they are in the world covering. That's why it is really very happy. How did they get jobs there? Due to hard work, due to made of inspiration, due to made of motivation. Your parents are also expenditure by amount, so much amount is spent. So that's why the students do not panic, do not bother, just to you convert your discipline, life, change, make up in 5 years. పొద్దున 5 గంటలు లేవాలి, చేస్తావా? 7 లేస్తారు, 7:30 లేస్తారు. వాడు సెల్లు చూసుకొని 12 సినిమాలు, టీవీలు, సీరియల్, సో మచ్ ఈజ్ దేర్. ఇంట్లో పోతే ఒకటే టీవీలు, చదువుకునే టైం లేదు. పేరెంట్స్ చెప్పాలి, అమ్మ అని పాస్ కావాలా, టీవీ బంద్ పెట్టాను. నేను బంద్ పెట్టానంటే ఇక్కడ సపరేట్ రూమ్ తీసుకొని చదువుకో. నువ్వు కూడా మీ అమ్మతో మీ డాడీతో టీవీ చూస్తే మాత్రం లైఫ్. ఈ రాబోయే 3 months హార్డ్గా చేయండి. స్పెషల్ క్లాసెస్ రన్నింగ్ మేడం, ఎందుకంటే స్పెషల్ క్లాసెస్. Yes, sir. Morning and evening. వెరీ గుడ్. స్పెషల్ క్లాసెస్ బాగా వినండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోండి, కాపీ నకల్ మీద డిపెండ్ చేయకండి, ఓన్ నాలెడ్జ్ ఉండాలి, కాంపిటేటివ్ ఉండాలి. ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఐ కెన్ రైట్, కాన్ఫిడెన్స్ రావాలి. కాన్ఫిడెన్స్ రావాలంటే యూ మస్ట్ ప్రాక్టీస్, అదర్వైజ్ యూ డూ నాట్ గెట్ గుడ్. సైకిల్ తొక్కాలంటే ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉంటేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు సైకిల్ ఎక్కడికైనా పోతుంది, ఇంత బండి వచ్చినా నీకు ప్రాక్టీస్ లేదనుకో అతనే పడి. ఎగ్జామ్ అంటే నువ్వు చదువుకొని పోతే పేపర్ ఏదైనా వెరీ ఈజీ, వెరీ బాగా రాసి. నువ్వు చదవకుండా పోతే పంపుతా అంటే చేతులు ఇది చెప్పు అంటే వాడు తప్పు రాక నువ్వు తప్పు రాదు. 10th class is a turning point. 10th class is a turning point. 1 to 9 straight line. ఇక్కడే పాస్ అవుతావు, టీచర్లే పాస్ అవుతావు. నువ్వు 10th అంటే కాదు, 10th పాస్ కావాలంటే పేపర్స్ ఉంటాయి. 6
సిక్స్ పేపర్సే కదా. ఈ పేపర్స్ పేపర్ 1 పేపర్ 2 ఉండేది. పేపర్ 1 ఒక పేపర్ వరంగల్, ఒక పేపర్ మైబా, ఒక పేపర్ సిరిసిల్ల, ఒక పేపర్ నాగర్కర్నూల్, ఒక పేపర్ హైదరాబాద్, ఒక పేపర్ రంగారెడ్డి. ఇట్లా పోతాయి. డిస్ట్రిక్ట్గా పోతాయి. కొంచెం చేసిన కరెక్షన్ ఒక దగ్గర ఇద్దరు. ఈ పేపర్లు ఎవరు కరెక్షన్ చేస్తారు? ఒక పేపరు ఫస్ట్ ఇద్దరు టీచర్ చేస్తారు, తర్వాత సూపర్వైజర్ చేస్తారు, తర్వాత ఒక మాస్టర్ చేస్తారు, తర్వాత అందరికి కంప్యూటర్ పీడిస్తారు. అంత ఉంటుంది కరెక్షన్. ఎక్కడ బాగా ఎక్కువ కట్ చేస్తూ ఉంటాయి. అంటే 1 2 3 4 స్టెప్స్ ఉన్నాయి. ఫిల్టర్ అయితే అంటే రిజల్ట్ ఇంతమంది ఇన్ని డిస్ట్రిక్ట్ పోతుంది అంటే ఎంత స్ట్రిక్ట్ కరెక్షన్. చాలా నేను 9th పాస్ అయినా కదా సార్. 9th లేదు, 9th మీ టీచరే దిగుతుంది. 2 మార్కులు తక్కువ వచ్చినా వేస్తుంది, పాస్ అంటే మరి అక్కడ ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. నేను పేపర్ మీద రాస్తాను. రాయాలంటే తీసే చదవాలి. చదవాలంటే ఇంట్లో టైం పెట్టుకోవాలి. పెళ్ళికి పోవద్దు, ఫంక్షన్ పోవద్దు, పని చేయొద్దు, ఏం లేదు, చదవడమే. మీరు మంచిగా చదివి 100% రిజల్ట్ తెచ్చుకొని మార్కులు తెచ్చుకుంటే ఎవరికి పేరు వస్తుంది? మీ పేరెంట్స్కి వస్తుంది. ఇంకెవరికి వస్తుంది? స్కూల్కి వస్తుంది. టీచర్ ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఆమె డబ్బులు ఇస్తున్నాను, మేడం ఏమైనా ఏం ఇస్తున్నాడు? రిజల్ట్ మంచి రిజల్ట్ ఇస్తున్నాం. మేడం 10 మంది చెప్తుంది, నా స్టూడెంట్ 10/10 తెచ్చుకున్నాడు. నువ్వు డాక్టర్ అయినాక మేడం కలిసినావు అనుకో, ఇంకా మేడం ఇంకా ఫీల్ అవుతుంది, నా స్టూడెంట్ డాక్టర్ అయిందని. సో ఇది స్టూడెంట్స్ వీడియో బ్లాక్ జస్ట్ లాస్ట్ ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. Thank you, Thank you, sir. sir. Thank you, sir. Very good class for us. So, something about our human life, the 10/10 present life, the turning point of SSC. So, thank you very much, sir, for coming here and motivating us. Thank you so much, sir. Thank you. Welcome.